Hey everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. అండ్ నౌ వీ వర్ హ్యావింగ్ అ టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి నిమిషం కూడా టాప్ డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఛానల్ ద్వారా మీరు మీ మనీని చాలానే సేవ్ చేసుకోవచ్చు. ఒకసారి ఛానల్ అంతా చెక్ చేసేయండి. వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది. ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మాట్లాడటం అనే పదానికి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూద్దాం. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. అండ్ నౌ ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ నువ్వుల నూనె. నువ్వుల నూనెని మనం ఇంగ్లీష్లో సెసమే ఆయిల్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ మామిడికాయ పచ్చడి ఎప్పుడు పెడతారు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వెన్ ఈజ్ మ్యాంగో పికిల్ మేడ్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ వడగళ్ళు లేదా వడగండ్లు. వీటిని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దెమ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ ఎండాకాలంలో వర్షం పడింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ సైలెంట్గా మాట్లాడకుండా కూర్చో. ఇది చాలాసార్లు అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ సిట్ సైలెంట్లీ అండ్ డోంట్ టాక్ ఆర్ యూ సిట్ సైలెంట్లీ వితౌట్ టాకింగ్ ఈ విధంగా చెప్తాం. సిట్ సైలెంట్లీ అండ్ డోంట్ టాక్ అంటే సైలెంట్గా కూర్చో అలాగే మాట్లాడకు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఇఫ్ యూ డోంట్ టాక్ ఫర్ అ వైల్ ఐ విల్ థింక్ ఆఫ్ సంథింగ్. ఇఫ్ యూ డోంట్ టాక్ ఫర్ అ వైల్ ఐ విల్ థింక్ ఆఫ్ సంథింగ్ అంటే నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటే నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ఎవ్రీ టైమ్ ఐ సీ యూ యు ఆర్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ సంథింగ్. ఎవ్రీ టైమ్ ఐ సీ యూ యు ఆర్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ అంటే నేను నిన్ను చూసినప్పుడల్లా కూడా నువ్వు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నావు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ప్రతిదానికి నువ్వెందుకు మాట్లాడతావు. సంబంధం లేని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై డు యూ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్, వై డు యూ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ యూ టాక్ అన్నెసెసరీలీ ఈవెన్ అబౌట్ థింగ్స్ దట్ డోంట్ కన్సర్న్ యూ. You talk unnecessarily even about things that don't concern you. అంటే నీకు సంబంధం లేని విషయాల గురించి కూడా నువ్వు అనవసరంగా మాట్లాడతావు అని. Another example is it would be good for everyone if this behavior changed or it would be good for everyone if your behavior changed అంటే నీ ప్రవర్తన మార్చుకుంటే అదే అందరికీ మంచిది అని. సెంటెన్స్ నెంబర్ 3 is అనవసరంగా మాట్లాడటం తగ్గించు. ఎవరైనా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ రెడ్యూస్ అన్నెసెసరీ టాకింగ్, యూ షుడ్ రెడ్యూస్ అన్నెసెసరీ టాకింగ్ ఈ విధంగా చెప్తాం. అంటే నువ్వు అనవసరంగా మాట్లాడటం తగ్గించాలి అని. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే టాకింగ్ అన్నెసెసరీలీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ విల్ ఓన్లీ రూయిన్ యువర్ డిగ్నిటీ. టాకింగ్ అన్నెసెసరీలీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ విల్ ఓన్లీ రూయిన్ యువర్ డిగ్నిటీ అంటే అనవసరంగా ప్రతి విషయంలో మాట్లాడటం లేదా అనవసరంగా ప్రతి విషయంలో మాట్లాడటం వల్ల నీ మర్యాదే పోతుంది అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ దిస్ ఈజ్ నాట్ మై బిజినెస్ సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ ఆర్ దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు మీ సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ అంటే ఇది నాకు సంబంధించింది కాదు కాబట్టి నేను దీని గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈస్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ డోంట్ నీడ్ టు టాక్ ఆర్ యూ డోంట్ నీడ్ టు టాక్ అబౌట్ ఇట్ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈస్ యూ హ్యావ్ సెడ్ ఇట్ ఆల్ సో ఐ డోంట్ నీడ్ టు సే ఎనీథింగ్ మోర్. యూ హ్యావ్ సెడ్ ఇట్ ఆల్ సో ఐ డోంట్ నీడ్ టు సే ఎనీథింగ్ మోర్ అంటే నువ్వు అంతా చెప్పేశావు కాబట్టి ఇక ఏది చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్ ఐ డోంట్ నో హూ యు ఆర్ so don't talk about me. I don't know who you are so don't talk about me or don't talk about my matters అంటే నువ్వు ఎవరో నాకు తెలీదు కాబట్టి నువ్వు నా విషయాల గురించి లేదా నా గురించి మాట్లాడొద్దు అని.
సెంటెన్స్ నెంబర్ 5 ఈస్ ఎవరు ఏమీ మాట్లాడొద్దు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో నోబడీ షుడ్ సే ఎనీథింగ్, నోబడీ షుడ్ సే ఎనీథింగ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ డోంట్ టెల్ మీ ఎనీథింగ్ అబౌట్ దిస్, ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీథింగ్. డోంట్ టెల్ మీ ఎనీథింగ్ అబౌట్ దిస్, ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీథింగ్ అంటే దీని గురించి లేదా దాని గురించి నాకు ఏమి చెప్పొద్దు, ఎందుకంటే నేను ఏది వినాలని అనుకోవడం లేదు అని. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే హీ ఈజ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు లిసన్ టు ఎనీవన్ నో మ్యాటర్ వాట్ దే సే. హీ ఈజ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు లిసన్ టు ఎనీవన్ నో మ్యాటర్ వాట్ దే సే అంటే ఎవరు ఏం చెప్పినా సరే వినే పొజిషన్లో లేదా వినే పరిస్థితిలో అతను లేడు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ఎంత మాట్లాడినా పట్టించుకోవట్లేదు. ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో నో మ్యాటర్ హౌ మచ్ ఐ టాక్ నో వన్ కేర్స్, నో మ్యాటర్ హౌ మచ్ ఐ టాక్ నో వన్ కేర్స్ ఈ విధంగా చెప్తాం. అంటే నేను ఎంత మాట్లాడినా సరే ఎవరు పట్టించుకోరు లేదా పట్టించుకోవట్లేదు అని. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఇస్ ఐ డోంట్ టాక్ మచ్ టు ఎనీవన్ ఎక్సెప్ట్ మై ఫ్రెండ్స్. ఐ డోంట్ టాక్ మచ్ టు ఎనీవన్ ఎక్సెప్ట్ మై ఫ్రెండ్స్ అంటే నేను మా ఫ్రెండ్స్తో తప్ప ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడను అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ ఆమ్ టాకింగ్ టు యూ, ఆర్ యూ లిస్నింగ్ టు మీ. ఐ ఆమ్ టాకింగ్ టు యూ, ఆర్ యూ లిస్నింగ్ టు మీ అంటే నేను నీతోనే మాట్లాడుతున్నాను, నువ్వు నేను చెప్పేది వింటున్నావా లేదా నా మాట వింటున్నావా అని. సెంటెన్స్ నెంబర్ 7 ఈజ్ ఇంకెంతసేపు ఇలా మాట్లాడతావు. ఇది కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ విల్ యూ టాక్ లైక్ దిస్, హౌ లాంగ్ విల్ యూ టాక్ లైక్ దిస్ ఈ విధంగా అడుగుతాం. హౌ లాంగ్ అంటే ఎంతసేపు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ద ఫైట్ ఈస్ ఓవర్ సో యూ డోంట్ నీడ్ టు టాక్ లైక్ దిస్ ఎనీమోర్. ద ఫైట్ ఈస్ ఓవర్ సో యూ డోంట్ నీడ్ టు టాక్ లైక్ దిస్ ఎనీమోర్ అంటే గొడవ అయిపోయింది కాబట్టి నువ్వు ఇంకా ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ I said what I had to say, now you do as you please. Or I said what I had to say, now you do as you please. Or now you do as you like. అంటే నేను చెప్పాల్సింది నీకు చెప్పాను, ఇప్పుడు నీకు నచ్చినట్లు లేదా నీకు ఏది నచ్చితే నువ్వు అదే చేసుకో అని. Now the last sentence is నీ మాటలు ఎవరికి అర్థం కావు. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో no one understands your words. No one understands your words ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే యూ ఆర్ టాకింగ్ టూ ఫాస్ట్, స్పీక్ అ లిటిల్ స్లోవర్. ఆర్ యూ ఆర్ టాకింగ్ టూ ఫాస్ట్ సో స్పీక్ అ లిటిల్ స్లోవర్ అంటే నువ్వు చాలా ఫాస్ట్గా లేదా చాలా వేగంగా మాట్లాడుతున్నావు కాబట్టి కాస్త నిదానంగా మాట్లాడు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ వెన్ హీ టాక్స్ టు మీ. I don't understand anything when he talks to me అంటే అతను నాతో మాట్లాడేటప్పుడు నాకు ఏది అర్థం కాదు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.